హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ ముదిరాజ్ పెద్దమ్మ తల్లి సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ న్యావనంది గంగాధర్ ముదిరాజ్ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గంగాధర్ గారు, బాగున్నారా? నమస్కారం. జై ముదిరాజ్ మీడియాకు మరియు ప్రేక్షకులందరికీ కూడా, మన ముదిరాజ్ ముద్దు బిడ్డలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే గంగాధర్ గారు, మన రాష్ట్రంలో నూతనంగా కొత్తగా మనకు ఎస్ఐఆర్ అనే ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 50% వరకు కూడా కంప్లీట్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. దాని పట్ల మీ అభిప్రాయాన్ని మా ప్రేక్షకులతో, మన ముదిరాజులతో పంచుకోవాల్సిందిగా మనవి. ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ అనే ప్రోగ్రాం దాదాపు 2002 నుంచి ఇప్పటి వరకు కూడా, మధ్యలో గత కొంతకాలంగా కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా ఇది చేపట్టడం జరగలేదు. దీన్ని మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు వహించి, వాళ్ళు ఇచ్చినటువంటి గడువులోపు మనం దీన్ని సమర్పించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా దీన్ని ఈరోజు జై ముదిరాజ్ మీడియా ముందుకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మిగతా అన్ని కులాలు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా అన్ని కులాలు కూడా వాళ్ళందరూ కూడా జాగ్రత్తతో అందరు రెడీగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా మన ముదిరాజ్ జాతిలో చదువు అనేది లేదు. కాబట్టి ఇన్ని రోజులుగా మనము ఏదైతే 2024లో కుటుంబ సర్వే, సమగ్ర కుటుంబ సర్వేలో కూడా ముఖ్యంగా మన జాతి జనాభాను తక్కువ చేసిరని చెప్పేసి పలు సందర్భాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ముదిరాజ్ సంఘాలందరూ కూడా మనము అది మాట్లాడుతూనే ఉన్నాం. అది నిజంగా జరిగినటువంటి అంశమే. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని ఎటువంటి కులము మతము సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి కూడా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఓటు హక్కు, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది. కాబట్టి దీని విషయంలో ఆ తక్కువ ఉన్నారు అని చెప్పేసి మనం ఏదైతే భావించామో అలా కాకుండా ఈరోజు పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఓటు హక్కు అనేది మనము సరైన టైంలో సరైన విధానంలో నింపి, ఆ ఫామ్ను నింపి ఇయ్యనట్లయితే ఖచ్చితంగా మనము ఓటు హక్కుని కోల్పోవడమే కాకుండా మన పౌరసత్వానికి, మన దేశ పౌరసత్వానికే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనము దీని పట్ల జాగ్రత్త వహించి, ఒక ప్రతి సంఘం, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముదిరాజ్ సంఘాలన్నీ కూడా దీని మీద, మనకు చాలా అంశాలు ఉన్నాయి కానీ దీర్ఘకాలికంగా చాలా అంశాల మీద మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఇది మనం యుద్ధ ప్రాతిపదికన ఎమర్జెన్సీగా భావించి ఈ రానున్నటువంటి వారం రోజులు దాదాపు ఈ ఎస్ఐఆర్ నిన్నే మన సంఘాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, రాష్ట్ర స్థాయిలో ఉన్న అన్ని సంఘాలు అధ్యక్షులు కానీ, దాని కింద వర్క్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు గ్రామ స్థాయిలో ఈ ఎస్ఐఆర్ సంబంధించినటువంటి అంశాన్ని తీసుకెళ్ళి మన ముదిరాజ్ బిడ్డల యొక్క ఓట్లు గల్లంతు కాకుండా మనం చూసే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకున్నట్లయితే మన ఓటు, మీరు ఇదివరకు ఏదైతే జనాభా తక్కువ చూపించారని అన్నామో దాని యొక్క ప్రభావం మనకు ఇక్కడ ఓటు హక్కు కోల్పోకుండా ఉండగలిగితే మీరు అనుకున్నటువంటి ప్రమాదాల నుంచి మనము తప్పించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే జనాభా తక్కువ చూపించిన ఓటర్ లిస్ట్లో పేరు ఉన్నట్లయితే మనకు ఖచ్చితంగా మనకు ఓటు హక్కు అనేది ఉంటుంది. కాబట్టి దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. దీన్ని ఎవరు కూడా తగ్గించి చూపడానికి అవకాశం లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా దీన్ని నింపే ప్రయత్నం చేయాలి. అయితే ఈ ఓటు హక్కు అనేది అంత ఇంపార్టెంట్ ఎందుకు సార్? ఇప్పుడు మనకి ఎలక్షన్ టైంలో మనం చాలాసార్లు ఓటు వేయకుండా ఉన్నా కూడా మనకు రావాల్సిన అన్ని ఫలాలు కూడా వచ్చినాయి కదా. ఇప్పుడు దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అంత ఖచ్చితంగా ఏమున్నది? అయితే ముఖ్యంగా మనము ఈ ఎస్ఐఆర్ని ఇంత ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది వరకు ఏదైతే మామూలుగా ఫస్ట్ ఉదాహరణకు చూసుకోండి, ఆధార్ కార్డు 2011లో ఆధార్ కార్డు ఉన్నా సరే లేకున్నా సరే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈరోజు
ప్రతి అంశానికి కూడా ఆధార్ కార్డ్‌ని లింక్ పెట్టి, ఆధార్ కార్డ్ లేకపోతే కనీసం బ్యాంక్ అకౌంట్ గాని, మనం ఎక్కడెళ్ళినా కనీసం రేషన్ షాప్‌లకు పోయినా, ఎక్కడెళ్ళినా ఏ పథకం తీసుకోవాలన్నా ఖచ్చితంగా ఆధార్ నంబర్‌ని వాళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. ఆధార్ కార్డ్ లేకపోతే మనకు ఎటువంటి అసలు గుర్తింపు లేని పరిస్థితి అనేది ఏర్పడ్డది కాబట్టి, అదే విధంగా ఇప్పుడు రానున్న రోజులలో ఇది ఓటు హక్కునే ప్రధానంగా తీసుకొని మన ప్రభుత్వాలన్నీ కూడా దీని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మన జనాభానే కాకుండా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులని మేము ఏరివేయాలనే దృష్టితోటి కూడా దీంట్లో కనిపిస్తా ఉంది కాబట్టి, ఇది ఇతర దేశాల్లో వ్యక్తుల్ని పట్టుకోవడం ఏందో గాని, మన పౌరసత్వానికే ప్రమాదమయ్యే అవకాశం ఉంది కాబట్టి, అది అంతా అయిపోయిన తర్వాత మనం ఎవరి చుట్టూ తిరిగినా లాభం అనేది ఉండదు కాబట్టి, ఆ టైం ఉన్నంత లోపే మనము జాగ్రత్త పడి ఒకటికి 2 సార్లు దాన్ని సెట్ చేసుకొని మనము తెలవకపోతే మన చుట్టుపక్కల వ్యక్తుల్ని తెలుసుకొనైనా గాని, ఇది మనకు మెయిన్ ఓటు అనేది ఆయుధం లాంటిది అన్నాం గాని, ఈరోజు పౌరసత్వానికి కూడా ఒకవేళ పాస్‌పోర్ట్ కావాలన్నా కూడా ఈ ఓటు హక్కు లేకపోతే పాస్‌పోర్ట్ మన పౌరసత్వం కూడా పోయే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు రానున్న రోజులలో ఓటు హక్కు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది కాబట్టి, దీన్ని ఏది ఉన్నా లేకున్నా ఓటు హక్కు అనేది కంపల్సరీ మనం కలిగి ఉండాలా. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా, అజాగ్రత్త వహించినా మనము రానున్న రోజుల్లో అసలు ఈ దేశ పౌరసత్వమే కోల్పోయే అవకాశం ఉంది. ఓకే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఈ ఎస్ఐఆర్‌లో ఓటర్ నమోదు చేసుకునే ప్రక్రియ ఇంపార్టెంటా? లేకపోతే బీసీఏ అంశం ఇంపార్టెంటా? బీసీఏ అంశాన్ని సాధించుకోవాలంటే ఈ ఓటు హక్కు నమోదు చేసుకోకపోయినా పర్లేదా? బీసీఏ అంశం మనకు దీర్ఘకాలికమైనది. ఇది ఎస్ఐఆర్ ఏదైతే ఉందో, ఆ ఎస్ఐఆర్ అనేది మాత్రం మనకు ఒక టైం బాండ్ ప్రకటించారు కాబట్టి, ఇది ఎమర్జెన్సీగా భావించి యుద్ధ ప్రాతిపదికన దీన్ని మనం వారం రోజుల లోపలనే దీన్ని కంప్లీట్ చేసుకొని అందరూ నింపిరా లేదా అని చెప్పేసి జాగ్రత్త పడి దీన్ని సబ్మిట్ చేసుకున్నట్లయితే, ఒకవేళ ఈ మనకు ఓటు హక్కు అనేది లేకపోయినట్లయితే మనకు బీసీఏ ఉన్నా లేకున్నా మనకు ప్రధానమైనది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఓటు హక్కే కాబట్టి, ఓటు హక్కు మనది పౌరసత్వం నిరూపించుకున్న తర్వాత మనం బీసీఏ కంపల్సరీ అందరం కొట్లాడాల్సిందే. బీసీఏ అయినా ఇంకేదైనా మనకు రావాల్సినటువంటి హక్కులని ఖచ్చితంగా మనము అన్ని సంఘాలు కలిపి ఐక్య పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ఈ మన తెలంగాణ ముదిరాజ్ పెద్దమ్మ తల్లి సేవా ఫౌండేషన్ అనేది ఏ సంఘానికి మరియు ఏ పార్టీలకు గాని వ్యతిరేకమైనది కాదు. ఇది మన ముదిరాజ్ కులానికి సంబంధించినటువంటి కులదైవం అనేటువంటి పెద్దమ్మ తల్లి పేరు మీద ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి, ఏదున్నా ఒక నిబద్ధత, నిజాయితీతోటే ముందుకు వెళ్ళే అంశం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎవరు కూడా ముఖ్యంగా ఫస్ట్ ఓటు హక్కు ఇంపార్టెంట్ అనేది గుర్తుంచుకోండి. దీన్ని ఏ విధంగా నింపాలనేది కూడా చాలా యూట్యూబ్ ఛానల్‌లో గాని, అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓలు గాని చాలా రూపంలో చెప్పడం జరిగింది. ఇందులో కేవలం 3 అంశాలు మాత్రమే ఉన్నాయి. అది 2002లో ఎవరికైతే ఓటు హక్కు ఉందో, ఆ ఓటు హక్కు ఉన్నటువంటి ఆ వ్యక్తులనే ప్రామాణికంగా తీసుకొని మనం నింపే ఫామ్‌లో ఒకవేళ 2002లో వాళ్ళు ఓటు హక్కు కలిగి ఉంటే మొదటి ప్రాధాన్యతగా వాళ్ళ అదే ఫామ్ నింపడం. రెండో వ్యక్తి ఎవరైతే ఉంటారో మనకు ఓటు హక్కు 2002లో లేకపోతే మన వారసులు ఎవరైతే ఉంటారో మొదటి దాంట్లో వాళ్ళని రెండో దాంట్లో నింపి, మూడో దాంట్లో కంపల్సరీ మూడో నంబర్‌లో కింద 2002 ఓటు హక్కున్న వాళ్ళు గాని, మరియు 2002 ఓటు హక్కు లేని వారసత్వం ఉన్నటువంటి రెండో డబ్బాలో ఏదైతే మనం బాక్స్‌లో నింపుతామో, ఆ ఇద్దరు కూడా కంపల్సరీగా కింద ఉన్నటువంటి మూడో బాక్స్‌లో కంపల్సరీ మనకున్నటువంటి ఆధారాలు అన్నిటితోటి ఫిల్ చేయాల్సి ఉంటది. ఒకవేళ ఆ వ్యక్తులు అందుబాటులో లేకపోతే, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. వ్యక్తి ఉంటేనే ఆ ఫామ్ నింపాలనేది లేదు. ఒకవేళ ఆ వ్యక్తి అందుబాటులో లేకపోతే వాళ్ళకున్నటువంటి రిలేషన్స్, ఒకవేళ తండ్రి బయట ఉండడం, ఇంకెక్కడనో ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి కొడుకు గాని, వాళ్ళకున్నటువంటి వాళ్ళ భార్య గాని ఎవరైనా కావచ్చు. వాళ్ళ యొక్క పేరుతోటి వాళ్ళు ఫిలప్ చేసి కింద వాళ్ళ సంతకం పెట్టే దగ్గర వాళ్ళ యొక్క వాళ్ళకి ఏమైతారనేది వాళ్ళు తెలిపితే సరిపోతుంది కాబట్టి, ముఖ్యంగా ఎవ్వరు కూడా ఏ దేశంలో ఉన్నా కూడా మనకిక్కడ వాళ్ళు
నింపాల్సిన అవసరం అనేది ఉంది. మనకు బీసీఏ కావాలంటే కంపల్సరీ మనకు ఓటు హక్కు అనేది ఉండాల్సిందే. ఓటు హక్కు అనేది లేకపోతే బీసీఏ కాదు ఏది కూడా మనల్ని ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి మనం మొదటగా ఈ ఓటు హక్కుని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ గంగాధర్ గారు. మీరు తెలియజేసిన అంశాలు ముదిరాజ్ జాతికి, ముదిరాజ్ జాతి ఇంకా ముందుకు వెళ్ళడానికి సహకరించే విధంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఇంకా అనేకమైన విషయాల్లో మన ముదిరాజ్ జాతిని మీరు ముందుకు తీసుకెళ్లే దిశగా ఆలోచనలు పంచుకొని మీరు ఇంకా విలువైన సమాచారాన్ని, ఎత్తుగడలను మన ముదిరాజ్ జాతికి ఇవ్వాలని కోరుకుంటూ జై ముదిరాజ్. ఓకే, థ్యాంక్ యూ. జై ముదిరాజ్ మీడియాకు నన్ను ఆహ్వానించినందుకు, అదేవిధంగా ఈరోజు అతి ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఎస్ఐఆర్ విషయంలో మన జాతికి ఏ విధంగా నష్టం జరగద్దు అని నన్ను గుర్తించి ఈ విషయంపై మాట్లాడడానికి ఆహ్వానించినందుకు జై ముదిరాజ్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు.